జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులరా, ఈరోజు జ్ఞానకర్మ సన్యాసం 4వ అధ్యాయంలోంచి 32వ శ్లోకాన్ని తెలుసుకుందాం. ఏవం బహువిధా యజ్ఞం మితతో బ్రాహ్మణో ముఖి కర్మజాన్ విద్యుతాన్ సర్వన్ ఏవన్ జ్ఞాత్వ విముక్షసే. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన యజ్ఞాలు కాకుండా ఈరోజు ఏం చెప్తున్నారంటే ఏవం బహువిధ యజ్ఞం, ఇంకా బహువిధమైన యజ్ఞాలు ఉన్నాయి అంటున్నాడు. ఆ యజ్ఞాలు కూడా ఏం చెప్తున్నాడు ఇక్కడ, బ్రాహ్మణోముఖి వేదముల్లో చెప్పబడినవి అని చెప్తున్నాడు. యజ్ఞాలన్నీ కూడా వేదముల్లో ఇంకా చాలా యజ్ఞాలు ఉన్నాయి. అవన్నిటి కూడా కర్మజాన్ విద్యుతాన్ సర్వన్ ఏవం అంటే వాటి యొక్క విధానం, విధి విధానం ఎలా చేయాలో తెలుసుకొని వాటిని ఆచరించమని చెప్తున్నాడు. చెప్తూ ఇంకేం చెప్తున్నాడు, ఏవం జ్ఞాత్వ విముక్షసే. ఎవరైతే ఇలా విధంగా మనోవాక్యాల ద్వారా త్రికరణ శుద్ధిగా ఎవరైతే ఈ కర్మలు చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కర్మబంధం నుంచి, ప్రాపంచిక బంధం నుండి విముక్తుడు అవుతాడని ఈ వాక్యం ద్వారా భగవాన్ తెలియజేస్తున్నాడు. అలాగే మనకి ఈ వేదంలో ఈ చెప్పబడినటువంటి యజ్ఞం ఏంటంటే మనకి దైవరుణం అంటే ఎలా తీర్చుకుంటాము? దైవరుణం అంటే ఉదయాన్నే మనం నిద్రలేగానే సూర్య నమస్కారాలు కానీ, అలాగే మనం తినే ఆహారం కానీ, లోపల భగవంతుడు పూజిస్తాం, ఆహారానికి నమస్కారం పెట్టుకుంటాం, పూజిస్తాం. అలాగే మనం ఉదయాన్నే దీపారాధన, మనం స్నాన సంధ్యాలు ఇవన్నీ కూడా మనకి నిత్యం మనం చేసే పనులు కూడా మనం, అలాగే నీరు వృధాగా పోనీయకూడదు. ఇవన్నీ కూడా దైవ సంబంధాలే, భగవంతుడు ఇచ్చిన సంబంధాలు. కాబట్టి వాటన్నిటి కూడా మనం కృతజ్ఞత భావంతో, అంటే వాటిని ఉదయాన్నే నమస్కార భావంతో వాటిని ప్రార్థించుకొని వాటిని మనం కాపాడుకోవాలి. అలాగే దానికి రుణం అనమాట, అది దైవ రుణం అలా తీరిపోతుంది అనమాట. అలాగే ఇంకో రుణం పితృరుణం, తల్లిదండ్రులు గౌరవించడం, వాళ్ళు చెప్పిన మాట వింటాం. ఇక తల్లిదండ్రులు లేని వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క శ్రాద్ధ కర్మలు, ఆ సమయంలో వాళ్ళ శ్రాద్ధ కర్మలు ఏమేమి ఉన్నాయో వాటిని నిర్వహించడం. అలాగే ఋషి రుణం అంటే ఏంది, మనం ఏదైతే జ్ఞానాన్ని తెలుసుకుంటామో, భగవంతుడి జ్ఞానం ఏదైతే మనం లోకంలో ఉన్నటువంటి మంచి మంచి విషయాలు తెలుసుకుంటామో అవి మనం తెలుసుకొని ఎవరికైతే తెలియని వారికి అందరికీ తెలియజేయడం కూడా, ఇది కూడా ఋషి రుణం కిందకు వస్తుంది అనమాట. ఇంకోటి మనుష్య రుణం అంటే ఒక మన ఇంటికి అతిథి వచ్చాడు, అతిథులు వచ్చినప్పుడు వాళ్ళని ఏం చేస్తాము, అతిథి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఖాళీ చేతుల్లో పంపించకూడదు, వాళ్ళకి భోజనం పెట్టి పంపించాలని ఈ యొక్క మనుష్య రుణంలో మనకు తెలుస్తుంది. తర్వాత భూతరుణం అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పశుపక్షాదులు కానీ, లేదా కుక్కలు ఇవన్నీ కానీ, జంతువులు కానీ, ఇవన్నీ కూడా హానికరం లేనటువంటి, ఏదైతే హానికరం ఉండవో వాటన్నిటికి కూడా ఆహారాన్ని అందించే బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి ఇది కూడా ఈ రుణాల కింద ఒక రుణం వస్తుంది. అంటే ఇది కూడా ఒక యజ్ఞం లాంటిది. కాబట్టి ఇవన్నీ చేయాలి. దీంతోపాటు ఇప్పుడు మనము జీవితంలో మీకు ఒక చిన్న జరిగినటువంటి ఒక విషయాన్ని చెప్తాను, అది వినండి. అది దానం వల్ల మనకి ఎంత ఫలితం అనేది ఉంటుందో, అది కూడా దానం ఏంది, సాత్విక దానం. అంటే నిజంగా ఎవరికైతే ఆహారంగా అవసరం అవుతుందో అలాంటి దానం వల్ల ఎంత ఫలితం అనేది ఒక చిన్న కథ, మీకు ఒక చిన్న విషయాన్ని జరిగిన విషయాన్ని మీకు చెప్తాను. ఏకనాథుడనే ఒక ఆయన ఆయన ఎప్పుడూ నిత్యం యజ్ఞాగాదులు చేస్తున్నాడు. చేసేటప్పటికి కొద్ది రోజులకి ఏమైందంటే యజ్ఞాగాదులు, దానాలు ఇవన్నీ చేస్తున్నాడు. తన దగ్గర ఉన్నటువంటి ధనం మొత్తం కూడా కరిగిపోయింది, ఏమీ లేదు. తర్వాత ఇక భార్య ఏం చెప్పిందంటే, ఇవన్నీ మీరు పక్క ఊరికి వెళ్ళండి, పక్క ఊరిలో ఒక షావుకారు ఉన్నాడు, మీరు చేసినటువంటి దానాల్లో ఉన్న కొద్ది పుణ్యాన్ని ఆయనకి సమర్పిస్తే ఆయన మీకు డబ్బులు ఇస్తారండి అని భార్య చెప్పిందన్నమాట. దానికి ఎలాగో ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాడు, ఎందుకంటే జీవితం గడవాలి కాబట్టి. సరే, ఆమె ఏం చేసిందంటే అతనికి ఒక 4 రొట్లు బయలుదేరుతున్నాడు కాబట్టి, పక్క ఊరికి బయలుదేరుతున్నాడు కాబట్టి ఒక 4 రొట్లు ఇచ్చి పంపించింది ఆహారానికి, ఆయన తినేదానికి దారిలో. ఇక ఆయన ఏం చేశాడంటే ఆ రొట్టెలు తీసుకొని బయలుదేరాడు. ఊరికి బయలుదేరేటప్పటికి ఆయన ఎప్పుడైతే ఆ ఊరికి చేరుకున్నాడో ఆ గట్టు మీద ఒక కూర్చొని తిందామని పెట్టుకొని ఉన్నాడు. ఎప్పుడైతే పెట్టుకొని ఉన్నాడో అంతకుముందు అక్కడ కొద్దిగా వరదలు వచ్చి అక్కడ అంతా కొద్దిగా ఇదిగా ఉంది. అయితే ఒక కుక్క అక్కడ వచ్చింది, ఒక శునకం అక్కడికి వచ్చేసి అది చాలా బాధతో ములుగుతో ఆహారం కోసం చూస్తుంది. అది 2 పిల్లలు ఉన్నాయి దాని దగ్గర, కుక్క దగ్గర. అయితే ఏం చేశాడంటే ఆయన ఎప్పుడైతే దాన్ని చూశాడో, ఈయనకి పెట్టిన రొట్టెల్లో ఒక రొట్టెని దానికి పెట్టాడు, తింది. మళ్ళీ అలాగే 2వ రొట్టెని పెట్టాడు, అలాగే 2వ రొట్టె కూడా ఆరగించేసింది. 3వ రొట్టె తింది. ఇక 4వ రొట్టె ఇచ్చాడు, 4వ రొట్టె కూడా తిని అప్పుడు తోకాడించుకుంటా చాలా ఆనందంగా వెళ్ళిపోయింది. తర్వాత ఇతను ఇక షావుకారు దగ్గరికి వెళ్ళాడు, ఈయన యొక్క పుణ్యాన్ని అమ్ముకోవడానికి. షావుకారు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, షావుకారు ఇట్లా నేను వచ్చానండి, నేను కొంత పుణ్యాన్ని అమ్మి ఇలా డబ్బు తీసుకుందాం అని వచ్చాను అంటాడు. సరే, ఆయన ఏం చెప్తాడు, సరే మీరు మధ్యాహ్నం రండి నా ఇంటికి, నేను తీసుకుంటాను నీ పుణ్యాన్ని అని అంటాడు. మధ్యాహ్నం ఈ విషయాన్ని ఈయన మళ్ళీ మధ్యాహ్నం రమ్మన్నాడు కాబట్టి ఈయన వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి దూరంగా ఎక్కడో ఉంటాడు. తర్వాత ఈయన భార్యతో మాట్లాడతామంటే షావుకారు ఏమని,
ఇలా ఇట్లా పుణ్యాన్ని అమ్మడానికి వచ్చాడు, అతనికి ఏ పుణ్యం తీసుకొద్దామంటే ఏం చెప్తుందంటే, మధ్యాహ్నం అతను కొన్ని రొట్టెలు దానం చేశాడు. ఆమె ప్రతివత, అతను షావుకారి భార్య మహాప్రతివత అనమాట. ఆమె ఏం తెలియజేస్తుందంటే, మధ్యాహ్నం ఆయన రొట్టెలు దానం చేశాడు, ఆ పుణ్యాన్ని తీసుకోండి సరిపోద్ది మనకంట. ఇప్పుడు ఈయన వచ్చాడు, మధ్యాహ్నం ఈ చెప్పిన టైంకి వచ్చాడు. వచ్చి మరి ఏ దానం ఇమ్మంటారని అడుగుతాడు. మీరు మధ్యాహ్నం ఒక యజ్ఞం చేశారు, ఆ యజ్ఞదానం మాకు ఇవ్వండి. మీరు మధ్యాహ్నం రొట్టెలు పెట్టారు, ఆ రొట్టెలకి చేసినటువంటి ఆ దానం ఫలితాన్ని నాకు ఇవ్వండి అంటాడు. నేను రొట్టెలే కదా పెట్టింది, నేను ఎలాంటిది యజ్ఞం ఏం చేయలేదే, అది ఆకలి ఉన్న వాటి కుక్కలకి ఇచ్చాను అంటాడు. లేదు అది చాలా యజ్ఞము, అది మీకు ఎలా తెలుసు అన్నాడు. నా భార్య మహాప్రతివత కాబట్టి ఆమె చెప్పింది అంటాడు. సరే తీసుకోండి, ఇస్తాను, ఈరోజు జరిగిన పుణ్యాన్ని మీకు ఇస్తాను అంటాడు. సరే ఎలా ఇస్తావు అని అంటే, మీ ఇష్టం అంటే, అయితే మీరు ఎంతైతే రొట్టె పెట్టారో అంతే రొట్టెలు నేను ఇంట్లో తయారు చేస్తాను, తయారు చేసి ఆ రొట్టెలను ఒక తూకంలో పెట్టేసి మీకు ఒక తూకంలో మీకు రత్నాలు రాసులు ఇస్తాను, తీసుకుని వెళ్తారు అంటాడు. సరే భార్య రొట్టెలు తయారు చేసింది, ఆ రొట్టెలు 4 రొట్టెలు ఒక తూకంలో పెట్టాడు. రెండో తూకంలో వచ్చేటప్పటికి ఈయన రత్నాలు రాసులు తీసుకొస్తున్నాడు. ఎంత తీసుకొచ్చినా కూడా ఈ బరువు ఇంకా కిందకే ఉంది. ఇది మన రొట్టెలు బరువు పైకి లేవట్లా, ఎన్ని వస్తువులు పెట్టినా పైకి లేచిపోతూనే ఉంది. ఈ తూకం మాత్రం అలాగే కిందకే ఉంది, ఈ 4 రొట్టెలు కిందకే ఉండి, ఆయన రాసులు పోసినా ఇంకో మూట తీసుకున్నాడు, మూట పెట్టినా కూడా ఈ బరువు, ఈ 4 బరువు ఇలాగే ఉంది, ఈయన పుణ్యం బరువు. అప్పుడు ఇక ఇది చూశాడు, ఈ యొక్క ఏకనాథుడు చూసేసి, నేను అమ్మనండి పుణ్యాన్ని, నేను మా ఊరు వెళ్ళిపోతాను, నాకు అక్కర్లేదంటాడు. ఇక షావుకారు ఇక సర్లేండి, అయితే మీరు అమ్మపోతే మీ పుణ్యాన్ని మీరు తీసుకెళ్ళండి అంటాడు. సరే ఈయన బయలుదేరాడు, మళ్ళీ తిరుగు ప్రయాణం బయలుదేరి దారిలో ఏం చేశాడంటే, ఎక్కడైతే ఈయన కుక్కలకి ఆహారం పెట్టాడో అక్కడ ఆహారం తిన్న దగ్గర కొన్ని రాళ్ళ ముక్కలు, చిన్న పెంకు ముక్కలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ సంచిలో పెట్టుకున్నాడు, తీసుకొని తన ఇంటికి బయలుదేరి ఇంటికి వచ్చేసి భార్యకి చెప్పాడు, ఈ మూట ఇప్పబాక నువ్వు, నేను స్నానం నేను బయటికి పోయి వస్తాను, ఈ మూట ఇప్పబాకలే అంటాడు. భార్య కుతూహలంగా దానిలో ఏం తీసుకొచ్చాడు ఏమని చెప్పని విప్పుతుంది. ఎప్పుడైతే ఆ మూట ఇప్పిందో దానిలో అన్ని బంగారు కణికలు, రాసులు, ధనము అన్నీ ఉంటుంది అనమాట. అప్పుడు ఆమె ఆశ్చర్యపోయేటప్పటికి అప్పుడు భర్త వస్తాడు. భర్తకు చెప్తుంది, ఏంది చాలా ఎంత ధనం ఎవరు ఇచ్చారండి, షావుకారు ఇచ్చారు అది ఇది అంటే, అసలు ఎక్కడుండి ఏం మాట్లాడుతున్నావు, నేను అవి ముక్కలు అక్కడ తీసుకొచ్చాను, పెంగు ముక్కలు అవి తీసుకొచ్చాను. లేదండి మీరు తీసుకొచ్చింది ధనం అని చూపించాను. కాబట్టి ఆయన ఆశ్చర్యవంతుడు, కాబట్టి ఆయన తెలుసుకుంటాడట. అంటే ఒక యజ్ఞయాగాదులు చేసేదానికన్నా ఇక్కడ మనకి ఒక ఆకలితో ఉన్నటువంటి ఒక జంతువుకి ఆహారం ఇచ్చాడు, అంటే ఎన్నో రెట్ల పుణ్యం సంపాదించాడు. అంటే మనిషి ఈ అన్నిటికన్నా ఎవరైతే ఆకలితో ఉంటారో, అన్నార్తులతో ఉంటారో, ఆకలితో బాధపడుతుంటారో అలాంటి పుణ్యమే గొప్పదని ఈ యొక్క విషయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ఈ యొక్క దర్పం కోసం, అంటే నేను చేశాను, ఈ గుడికి 10 లక్షలు ఇచ్చాను, ఈ దానికి 10 లక్షలు ఇచ్చాను, ఇది రోడ్డు మీద అన్నాలు పెడుతున్నాను, ఈ చేస్తున్నాను, కానీ ఎప్పుడు కూడా సాత్వికమైనది చేయాలి. చేస్తున్నామని అహంకరించకూడదు, తమో గుణంతో చేయకూడదు, సత్వగుణంతో చేయాలి. ఎప్పుడైతే అహంకారంతో ఆకలి లేని వాడికి కూడా పెట్టినా కూడా అది ఖచ్చితంగా అది యజ్ఞం అనిపించుకోదు. కాబట్టి ఇక్కడ మనకి ఏం తెలియజేస్తున్నాడు, ఎవరైతే నిజంగా ఆకలితో నిజంగా దానికి కావాలని ఉంటారో అలాంటి వాడికి చేసే దానము, అలాంటి వాడికి చేసే ఆహారము, అలాంటి వాడికి ఇచ్చేటువంటి ఏదైనా సరే కోట్ల రెట్లు యజ్ఞంతో పుణ్యంతో సమానం అని మన యొక్క విషయం ద్వారా మనకి తెలియబడుతుంది అనమాట. కాబట్టి భగవద్బంధువులారా, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.